అందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఈరోజు తుర్కపల్లి మండలం పెదతండ అనే గ్రామంలో రమేష్ అనే యువ రైతు పొలంలో గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించడం కోసం రావడం జరిగింది. ఇక్కడ పెద్ద వర్షాలు పెద్దగా అంత ప్రభావం చూపించడం లేదు. వీళ్ళు ఇంతకుముందు ఒక 2-3 ఏళ్ళ కింద బోర్లు వేసుకున్నారు, ఫెయిల్ అయినాయి. ఇది కరెక్ట్గా వాటర్ సరిగ్గా పడట్లేదు. కాబట్టి సైన్స్ ప్రకారం ఏ విధంగా ఉంటుందో అనేది వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది. యూట్యూబ్లో సెర్చ్ చేసిన నెంబర్ సర్వే చేస్తున్నారు, ఆ మ్యాప్లు చేసిన ఆ మ్యాప్లో ఉన్నది భూమిలో ఏముందో అదే చూపిస్తుంది. అలాగే కానీ ఫీల్డ్ విజిటింగ్ కూడా చేయాలి. ఫీల్డ్ విజిటింగ్ చేస్తే ఇలాంటి పంటలు ఉంటుంది, ఇలాంటి అవుట్ క్రాప్స్ ఉన్న దగ్గర వాటి యొక్క ఉపరితలం ఏ విధంగా ఉంది, ఏమైనా జాయింట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా వెదరింగ్ అనేది ఏ విధంగా ఉంది, ఏమైనా లావా ఫ్లోస్ ఉన్నాయా, ఏమైనా స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి జాయింట్స్ అనవచ్చు, ఈ గీతలు ఇలాంటివి ఉంటే మరి భూగర్భ జలాలు ఉండడానికి ఆస్కారం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. మరి భూమి లోపలికి మనం వెళ్ళి తొంగి చూడలేము. కానీ ఇగో ఇదే ఉంది కదా, ఇదే ఇక్కడ ఉన్న అవుట్ క్రాపే మళ్ళీ ఇక్కడ దాగిపోయి ముందు అక్కడ మళ్ళీ ఎక్స్పోజ్ అయింది, చూస్తుంది, మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అయింది. సో మధ్యలో అనేది దాగినట్టుగా కనబడింది. ఉపరితలం మీద జియాలజీ అనేది ఇట్లా మట్టితో కూడి ఉంటుంది. దాని సాయిల్ ఎరోజియన్ వలన, అంటే గాలి వలన, నీటి వలన, గ్రావిటీ వలన ఈ లోతట్టు ప్రాంతాల్లో బయట వేస్తుంది. కానీ ఇలాంటి గ్రనైట్ బౌల్డర్స్ ఎక్కువగా సారీ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రాంతాల్లో మనం ఫిజికల్ మెథడ్స్ వల్ల, ఈ ఇండైరెక్ట్ మెథడ్స్ వల్ల కరెంట్ పంపించి రెసిస్టెన్స్ ఉన్నట్లయితే ఎక్కువగా రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఇలాంటి అవుట్ క్రాప్ ఉన్న దగ్గర రెసిస్టివిటీ చాలా ఎక్కువగా వస్తుంది. రెసిస్టివిటీ ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ బలం ఉందన్నమాట. అంటే దాంట్లో వీకర్ జోన్స్ అనేవి లేవు, జాయింట్స్ అనేవి లేవు. అందువల్ల దాని మీద పడ్డ వాన నీరు వెళ్ళిపోతుంది తప్ప దాంట్లో ఇంకదు. అంటే జాయింట్స్ ఏమైనా పగులు ఉంటే పట్టుకునే అవకాశం ఉంది. రెసిస్టివిటీ తక్కువ వచ్చిందంటే అక్కడ జాయింట్స్ కానీ బేసిన్ లాంటి మెటీరియల్ ఏర్పడే అవకాశం ఉంటుంది, వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం గుర్తించి ఎంత లోతులో ఉంది,